నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కెరీర్ కౌన్సిలర్ జయసూర్య గారు ఉన్నారు. సార్ గారు అయితే టాప్ యూనివర్సిటీస్కి గైడ్ చేస్తుంటారు. సో సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ కాకుండా వేరే ఏవైనా ఫీల్డ్స్ మీరు సజెస్ట్ చేయగలుగుతారా సార్? ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్లో చూసుకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఈసీఈ, ఓకే, బ్యాచిలర్స్ ఇన్ ఈసీ ఆర్ బ్యాచిలర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ రెండు ఫీల్డ్స్ కూడా సజెస్ట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ కంప్యూటర్ సైన్స్ కంటే ఎక్కువ ఈ మధ్యన ఈసీకి ట్రిపుల్కి డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు సెమీ కండక్టర్స్, విఎల్ఎస్ఐ, ఇవన్నీ ఫీల్డ్స్ బాగా బూమ్ అవుతున్నాయి అనమాట ఇక్కడ ఇండియాలో, అబ్రాడ్లో కూడా. సో డెఫినెట్గా ఈ ఫీల్డ్ అయితే సజెస్ట్ చేస్తాను, అపార్ట్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్, ఈసీ అండ్ ట్రిపుల్. అది కాకుండా ఇప్పుడు ట్రెడిషనల్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అన్నా, సివిల్ ఇంజనీరింగ్ అన్నా, కెమికల్ ఇంజనీరింగ్ అన్నా చూస్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫీల్డ్స్లో ఏంటంటే కొంచెం నీష్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో నేను మెకానికల్ డిజైన్లో స్ట్రాంగ్ అవుతాను, సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే నేను స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో స్ట్రాంగ్ అవుతాను, కెమికల్ ఇంజనీర్స్ నేను ప్రాసెస్ ఇంజనీరింగ్లో లేకపోతే పెట్రోలియం ఇంజనీరింగ్లో స్ట్రాంగ్ అవుతాను అని ఒక నీష్ చూస్ చేసుకుని ఉత్తి ఇంజనీరింగ్తో కాకుండా ఒక మాస్టర్స్ డిగ్రీ అలా పర్స్యూ చేసుకుంటే బాగుంటుంది. ఈ జాబ్స్కి ఇండియాలో అంతలా హైపే లేదు, ట్రెడిషనల్ ఇంజనీరింగ్ జాబ్స్కి అంతలా హైపే లేదు. సో ఇలాంటి వాళ్ళు ఎంఎస్ పర్స్యూ చేసి అబ్రాడ్లో కూడా ఇదేంటి జాబ్స్ చేసుకుని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఇండియాకి, మల్టీనేషనల్ కంపెనీస్కి ఇండియాకి మూవ్ అవ్వచ్చు అనమాట. సో అలా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొందరు అబ్రాడ్కి వెళ్ళని స్టూడెంట్స్ అట్లా ఉంటారు కదా, సో ఇక్కడనే అట్లా, సో అట్లాంటి స్టూడెంట్స్కి అలాంటి స్టూడెంట్స్కి కూడా అగైన్ మనకి ఇప్పుడు ఇండియాలో అన్ని పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నా లేకపోతే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇండియాలో ఇప్పుడు మెల్లగా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి అనమాట. ఇండియా స్కిల్ ఇండియా అన్న, వికసిత్ భారత్ అన్న, ఇలాంటివన్నీ ఏంటంటే మన ఈ ఎకానమీని బూమ్ చేయడానికే. సో ట్రెడిషనల్ ఇంజనీరింగ్ జాబ్స్ శాలరీ ఇనీషియల్గా తక్కువ ఉన్నా, ఇప్పుడు చాలామంది ఎలా అంటే డిమోటివేట్ అయిపోతారు. ఇప్పుడు అక్కడ మా ఫ్రెండ్ ఏమో కంప్యూటర్ సైన్స్లో చదివే వాళ్ళకి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే నెలకి 30,000 వస్తున్నాయి, నాకేమో ఈ జాబ్లో 15,000 వస్తున్నాయి, నేను అసలు ఎందుకు ఈ ఫీల్డ్ తీసుకున్నాను అని ఒక డిమోటివేట్ అయిపోతుంటారు అనమాట. బట్ కెరియర్ అన్నది ఒక లాంగ్ టర్మ్ గేమ్ అనమాట. ఇది మనకి 20s ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయితే 21 ఉంటాము, మనకి కెరియర్ అన్నది ఇంకో 40 years ఉంటుంది. 60కి రిటైర్ అవుతారు ఎవరైనా, 40 ఏళ్ళు ఉంటుంది. సో ఓవర్ ఇయర్ ఇప్పుడు మెకానికల్ ఇనీషియల్గా తక్కువ వచ్చినా కూడా ఒక 10 years ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళ శాలరీ వేరే లెవెల్ ఉంటుంది, వాళ్ళ కమాండ్ వేరే లెవెల్ ఉంటుంది. ప్లస్ ఈ ఫీల్డ్లో కాంపిటీషన్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ట్రెడిషనల్ ఫీల్డ్స్లో కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది, ఎందుకంటే అందరూ సిఎస్కి వెళ్ళిపోతున్నారు లేకపోతే అందరూ ఈసీకి వెళ్ళిపోతున్నారు. సో మనకి ఇక్కడ కూడా ఇంకా టాలెంట్ కావాలి కదా, స్కిల్ కావాలి కదా. సో ఒక పీరియడ్ ఆఫ్ 10 years అలాంటి వాళ్ళకి చాలా హై డిమాండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెట్రోలియం కంపెనీస్లో ఆర్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ స్కిల్డ్ వాళ్ళు లేరు. ఎవరైతే స్కిల్డ్ ఉన్నారో వాళ్ళకి చాలా శాలరీస్ పే చేస్తున్నారు ఇప్పుడు యాజ్ అ కన్సల్టెంట్ అని ఏదైనా. సో స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ట్రెడిషనల్ ఫీల్డ్స్లో కూడా చాలా, ఈవెన్ ఇండియాలో ఉండి వర్క్ చేసుకున్నా కూడా ట్రెడిషనల్ ఫీల్డ్లో బాగా గ్రో అవ్వచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడు అవేర్గా ఉండాలి, అసలు డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయి, స్కిల్స్, సర్టిఫికేషన్స్ ఏం చేయొచ్చు, ఒక కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాలి. సో 12th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? సో ఇప్పుడు 12th చదువుతున్న వాళ్ళు ఇప్పుడు సూన్ దే హ్యావ్ టు చూస్ దేర్ డిగ్రీస్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ర్యాంకింగ్కి వచ్చే డిగ్రీతో సెటిల్ అయ్యే బదులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, నా ర్యాంక్కి సిఎస్ వస్తే నేను యూనివర్సిటీకి వెళ్తాను, లేకపోతే నా ర్యాంక్కి సిఎస్ వచ్చింది నేను సిఎస్ఏ తీసుకుంటాను, ఇంకా ఈసీ, ట్రిపుల్ ఇవన్నీ లైట్ అని ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు. లేకపోతే అందరూ సిఎస్ డిగ్రీకే ట్రై చేస్తూ ఉంటారు. ఆ ర్యాంకింగ్ అబ్సెషన్తో వెళ్ళే బదులు యాక్చువల్లీ మీకు మీకు ఉన్న ఫీల్డ్స్లో మీకు ఏ ఫీల్డ్ కొంచెం ఫ్యాసినేటింగ్గా ఉంది, లేకపోతే కొంచెం ఆ మార్కెట్ అండర్స్టాండ్ చేసుకోవడము, క్వశ్చన్స్ అడగడము, కొంచెం ఆన్లైన్ రీసెర్చ్ చేసుకోవడం, ఆ ఫీల్డ్ గురించి తెలుసుకోవడము. అండ్ ఆ ఫీల్డ్లో కూడా ముందే ఆల్రెడీ నాకు ఈ ఫీల్డ్లో వస్తే నాకు ఇప్పుడు కాలేజ్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు మీ కాలేజ్లో శాలరీలు ఎంత, మీ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఇవన్నిటికంటే ఎక్కువ బ్యాచిలర్స్ డిగ్రీ అన్నది జస్ట్ ఫౌండేషన్ ఫర్ యువర్ కెరియర్ అనమాట. సో అలా చూడకుండా అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి ఆ ఫీల్డ్. అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్స్ అంటే ఇంట్రెస్ట్, నాకు ఆటోమొబైల్స్ అంటే ఇంట్రెస్ట్, నేను దాని మీద చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సో ఏదో సిఎస్, ఐటీకో వెళ్ళిపోయే బదులు అలాంటిది ఎక్స్ప్లోర్ చేయండి, రైట్? ఎందుకంటే ఇండియాలో ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో మీకు ర్యాంక్ చాలా మంచి ర్యాంక్ వచ్చినా కూడా మెకానికల్ తీసుకోండి. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు,
నాకు శాలరీలు రావు అని అలాంటి ఫియర్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆన్ ద లాంగ్ టర్మ్ అవన్నీ సెటిల్ అవుతాయి. ఓకే. దట్స్ మై అడ్వైస్. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఉంటుందా సార్ మరి స్టూడెంట్స్కి? సో ట్రెడిషనల్ మన ఇండియాలో ఛాలెంజ్ ఏంటంటే, ఇండియాలో ఇంకా ఛాలెంజ్ అది మెకానికల్, సివిల్ ఇలాంటి వాళ్ళకి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే ప్లేస్మెంట్స్ అంత తొందరగా రావు. ఓకే. సో చాలామంది ఏం చేస్తారంటే బేసిక్ మళ్ళీ ఐటీ జాబ్స్కి అప్లై చేసుకుంటారు, ఓకే. లేకపోతే ఎంబీఏ పర్స్యూ చేస్తారు. ఎంబీఏ పర్స్యూ చేసి కొంచెం మేనేజర్ జాబ్స్ అలాంటివి, లేకపోతే జనరల్గా ఈ పబ్లిక్ ఇంజనీరింగ్ ఐఈఎస్ అని ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తారు, లేకపోతే గేట్ ప్రిపేర్ అయ్యి ఎంటెక్ అప్లై చేసి ఎంటెక్లో జాబ్స్ ఫైండ్ చేసుకోవచ్చు కదా అని ఉంటారనమాట. ఎంటెక్ లెవెల్లో జాబ్స్ ఉంటాయి, కానీ అగైన్ ట్రెడిషనల్ మనకి ఎప్పుడు సిఎస్ ఎంత పాపులర్ అయింది, మిగతా ఎందుకు పాపులర్ అవ్వలేదంటే మనకి జాబ్స్ అంత ఎక్కువ ఉండవు, ప్లస్ శాలరీలు కూడా అంత ఎక్కువ ఉండవు, అట్లీస్ట్ ఫర్ స్టార్టింగ్ శాలరీస్. సో ఆ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ని ఇందాక అనుకున్నట్టు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద లాంగ్ టర్మ్. ఓకే. యూ హ్యావ్ టు బీ అవేర్, రీసెర్చ్ చేసుకుని ఎక్కువ జనాలతో నెట్వర్క్ చేసుకుని అసలు ఎక్కడ జాబ్స్ బాగున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. లింక్డ్ఇన్లో మనకి చాలామంది ఉంటారు, డిఫరెంట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు 3 మంది ఉంటారు. సో మీరు ఒక 4th ఇయర్ ప్లేస్మెంట్స్ దాకా ఆకుండా ఒక 2nd ఇయర్ నుంచే జనరల్గా మీ లింక్డ్ఇన్ కనెక్టివిటీ పెంచుకుని జనరల్గా ఈ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళందరితో మాట్లాడుతూ ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలా నన్ను నేను డెవలప్ చేసుకోవాలి, దీంట్లో జాబ్స్ రావాలంటే అని ఒక మైండ్ సెట్తో ఉంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ మిగతా ట్రెడిషనల్ ఫీల్డ్స్తో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.